నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. ఉగాది సెలవుల వేళ భద్రాచలం పరిధిలోని గోదావరి నదిలో పెను విషాదం చోటు చేసుకుంది. సరదాగా గడపాలని వచ్చిన 5 బీటెక్ విద్యార్థులు నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి ఏటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామ శివారులోని కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి నదిలోకి దిగారు. నదిలో స్నానం చేస్తూ ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా 7 విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో 2 ఈత రావడంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా మిగిలిన 5 ప్రవాహంలో మునిగిపోయారు. గల్లంతైన వారిని అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీపులుగా గుర్తించారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం స్థానికులు కాగా మిగిలిన వారు అమరావతి నుంచి వచ్చిన మిత్రులు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రత్యేక రెస్క్యూ బృందం గల్లంతైన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో మరియు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్యంలో న్యూస్.